అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మరి ఆంధ్రప్రదేశ్ జీవనాడి, ఆంధ్రప్రదేశ్ మణిహారంగా చెప్పుకోబడుతున్నటువంటి నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నాం. మరి ఈరోజు వీడియోలో అద్భుతమైనటువంటి సీనరీస్ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయబడుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా ఇది జీవనాడిగా పిలువబడుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం. ఇక్కడ ఇంజనీరింగ్ యొక్క గొప్పతనాన్ని, మరి ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వండర్ఫుల్నెస్ని మనం ఈరోజు ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించినది, మరి ఆ రోజు రాజమండ్రి బ్రిడ్జి కట్టినటువంటి కాటన్ దొరకి ఎంత పేరు వచ్చిందో, మరి ఇప్పటికి కూడా ఎంతగానో మరి కాటన్ దొరని ఆ ప్రజలు ఎంతగా కీర్తిస్తున్నారు. మరి ఈ యొక్క కన్స్ట్రక్షన్, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ మనం చూస్తే ఖచ్చితంగా మనం అదే విధంగా మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అటువంటి టెక్నాలజీతో మరి ప్రజలందరికీ ఉపయోగపడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడిగా చెప్పుకోబడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు యొక్క విశేషాలు, విశిష్టతలు మరి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు అంతగానో థ్రిల్ అవుతారు. మంచి మంచి కంటెంట్తో ఇదే విధంగా మేము ముందుకు వస్తాం. చూడండి, 2 కొండలను తొలిచి అందులో నుంచి వాటర్ ఫ్లో చేయడం, అదేవిధంగా కొండల లోపల నుంచి టన్నెల్ తవ్వి దాదాపు కిలోమీటర్ పొడవున టన్నెల్ తవ్వి మరి వాటర్ను ఫ్లో చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి ఇంజనీరింగ్ సిస్టమ్ని మరి ఇక్కడ మనం చూడొచ్చు, దాని యొక్క గొప్పతనాన్ని మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని మేము ఆశిస్తూ మరి చూస్తున్న సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.